హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇంద్రమ్మ ఇండ్ల పథకం సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చిందనమాట ఈ రోజు. అదేమంటే నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు సంబంధించి మనం చెప్పుకున్నాం కదా, ఆన్లైన్లో స్టేటస్ అప్డేట్ చేసిరు. మరి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని, అదేవిధంగా డీటెయిల్స్ కూడా చూపించారు అనమాట. మనకి రేషన్ కార్డ్ డీటెయిల్స్, మరి మన సర్వే టైంలో ఫోటో దిగినాం కదా, అది కూడా చూపించారు. దీనిపైన వార్తలు చెప్పుకున్నాం. దీనిపైన క్లియర్ గా అప్డేట్ అయితే చెప్పింది అనమాట. క్లియర్ గా క్లారిటీ అయితే చెప్పిండు ఆయన. విపి గౌతమ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ క్లియర్ గా అప్డేట్ చేసిండు. మరి దీని గురించి నేను పూర్తిగా క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. సంక్షేమ పథకాల పైన కానీ, రాజకీయాలపైన విశ్లేషణ, మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ చెప్తుంటాను ప్రతిరోజు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ఈ రోజు అఫీషియల్ గా అన్ని పేపర్లో కూడా వచ్చిందనమాట, ఆన్లైన్ లో ఇంద్రమ్మ ఇల్లు అని. అది దేని గురించి పెట్టిరంటే, మరి లబ్ధిదారులు అప్లికేషన్ చేసుకున్న లబ్ధిదారులు ఎవరైనా మరి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, అదేవిధంగా మనుషుల్ని వేరే వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోకుండా, ఎవరిని అడుక్కోకుండా వాళ్ళ స్టేటస్ అనేది వాళ్ళే చూసుకోవచ్చు అనే దానికోసం మన ఫోన్ నెంబర్ ద్వారానో, మన ఆధార్ నెంబర్ ద్వారానో చూసుకుంటే వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, మన నిన్న మనం చెక్ చేసిన చూసినాం కదా, మన పెండింగ్ ఫర్ ఎంపీఓ అప్రూవల్, అక్కడనే మన స్టేటస్ కనిపిస్తుంది అనమాట. ఇది జిహెచ్ఎంసీ ఇప్పుడు ప్రక్రియ అయితే డబుల్ బెడ్రూమ్ లో ఇండ్ల ప్రక్రియ నడుస్తుంది కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నా. మరి మొన్ననే మన హన్మకొండలో అయితే కొన్ని ఇల్లులు అయితే డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా జిల్లా గ్రామీణ ప్రాంతంలో అయితే సగం కట్టిన ఇల్లులకు అయితే వాళ్ళకు కూడా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. వాళ్ళకు కూడా కట్టుకుంటే 5 లక్షలు ఇస్తారట సగం కట్టిన ఇల్లులు అయితే. మరి మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఇదే, మనం అందరం వెయిట్ చేస్తున్నాం. అయితే మనకి సరౌండింగ్ జిహెచ్ఎంసీ సరౌండింగ్ లా రంగారెడ్డి, మేడ్చల్, ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ కొన్ని ఉన్నాయి. మన దాంట్లో ఖాళీలు ఉన్నాయా లేవా, లేకుంటే ఫస్ట్ మనకు సర్వే అయితే చేస్తారట. సర్వే చేసిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత 2-3 విడతలుగా ఇస్తారు. మరి తొలి విడతలు అయితే కొంతమందికి రావచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే దీనిపైన ఎట్లాంటి క్లారిటీ లేదు, ఇల్లులు కూడా సరిపోవు, అప్లికేషన్లు చాలా వచ్చినాయి. మనకు ఆల్రెడీ చెప్పారు వార్త, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో హైదరాబాద్ అయితే G+3 ఇల్లులు కడతారట. కట్టిన తర్వాతనే అందరికి ఇస్తాం, ఇది నిరంతర ప్రక్రియ, లేట్ అయినా కూడా ఇస్తామని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అయితే. మరి తొలి విడతలు అయితే ఎవరికి వస్తుందో వాళ్ళకైతే లక్కీ. మరి మనం అందరం ఎదురు చూస్తున్నాం. కానీ మనం ఏం చేస్తాం, మరి గ్రౌండ్ స్థాయిలో మాత్రం ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా చెప్తూ ఉంటాను, అప్డేట్ అయితే వస్తుంటాయి. మన స్టేటస్ మనమే చూసుకోవాలన్నట్టు నేనైతే రోజు చెక్ చేస్తూ ఉంటా. మీరు ఆన్లైన్ లో, అదే విధంగా పేపర్ లో, లేకుంటే కనుక్కుంటా జిహెచ్ఎంసీలో వాళ్ళకి సంబంధించి కూడా కనుక్కొని చెప్తూనే ఉంటా ఎటువంటి అప్డేట్ ఉన్నా. మరి మీరు కూడా ఎవరిది వాళ్ళే కరెక్ట్ పెడతారట, పొందుపరుస్తారట ఆన్లైన్ లో. మీ స్టేటస్ ఎంపీడీఓ అప్రూవల్ అని వస్తుంది కదా, ఇప్పుడు అక్కడ అప్రూవ్డ్ అని వస్తే మనకు వచ్చినట్టు, లేకుంటే రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినట్టు వస్తుందట. లేకుంటే ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే పెండింగ్ అనే వస్తుంది, లేకుంటే రిజెక్ట్ అయితే కారణాలు కూడా చూపిస్తుందట. మరి ప్రస్తుతం అయితే L1 లో ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, కొన్ని మంజూరు అయినాయి. వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నావు, బేస్మెంట్ స్థాయిలో ఉన్నారా, లేకుంటే వీళ్ళకి డబ్బులు తొలి విడతలు ఎంత వచ్చినాయి, 2 విడతలు ఎప్పుడు వస్తాయి, పిల్లర్స్ ఇవన్నీ అప్డేట్ చేస్తారట. వాళ్ళకైతే ఇప్పుడైతే ఈ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. మరి జిహెచ్ఎంసీ వాళ్ళకైతే ఇక రావాల్సి ఉంది. ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను చెప్తూ ఉంటా. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.